శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హైదరాబాద్ బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడిని కూల్చివేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందువల్ల ఆ గుడి కూల్చేయాల్సి వచ్చింది? అసలు ఆ గుడి చరిత్ర ఏంటి మేడం? చరిత్ర అంటే లేదు, ఒక కుటుంబం పెట్టుకుందండి ఆ గుడి. ఓకే. ఇప్పుడు ఎవరికో వాళ్ళ కల్లో కనిపించారని అమ్మవారు చెప్పిందేమో, ఇక్కడ నేను ఉన్నానో లేకపోతే నన్ను ఇక్కడ పెట్టండి అనో. వాళ్ళు చిన్న గుడిలా చేసి అది ఎంతో కాలంగా పూజిస్తున్నట్టు. అయితే 3 ఏళ్ల క్రితం ఎవరో దాన్ని కూల్చేశారు. కూల్చేస్తే ఒక చెట్టు ఉండేది, చెట్టు కింద చిన్న గుడి ఉంటే వాళ్ళు కూల్చిన వాళ్ళు మళ్ళీ భయపడిపోయి పొద్దున్న వచ్చి మాకు తెలియక కూల్చేసామను లేకపోతే కూల్చేసాము అని డబ్బులు ఇచ్చి మీరు మళ్ళీ కట్టుకోండి అంటే వీళ్ళు ఇటుకలు పేర్చి కట్టుకున్నారు, దీపం పెడతారు, తర్వాత బోనాలు చేస్తారు ప్రతి సంవత్సరం. మొన్న కూడా బోనాలు చేశారు. తొలేకాస్కి ఏం చేశారట వాళ్ళు, దాన్ని కొంచెం పెద్ద గుడిగా చేద్దామని స్లాబ్ వేశారట తొలేకాస్ నాటికి. ఆ తర్వాత బోనం చేసుకున్నాక ఎంఆర్ఓలు వాళ్ళు కూడా వచ్చారట, చూశారట. వీళ్ళు అంతా చాలా హడావుడిగా పెద్ద ఇదిగా చేశారంటే వీళ్ళ తాతలో ముత్తాతలు ఎవరో కట్టించారు అది. సో పరంపరగా ఈ కుటుంబమే చూసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే చూసుకున్నారో నెక్స్ట్ వాళ్ళ పిల్లలు చూసుకుంటారని ఎవరు చెప్తున్నారు. అదేమైంది, మొన్న మంగళవారం మరి ఎప్పుడో మనకు తెలియదు, వచ్చి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయి గుడి కూల్చేశారు. ఇప్పుడు నేను అనేది, మీరు అడ్డంగా ఉండే గుళ్ళు కూల్చండి. ఎప్పుడు కూల్చాలి? ఇప్పుడు మీరు కనుక హైదరాబాద్ తీసుకున్నారంటే అంటే ఇందులో మనం ఎవరిని కించపరచడాలు అది లేదు, జరుగుతున్న విషయం చెప్తా. బర్కత్పుర అంటే నారాయణగూడ బ్రిడ్జ్ దిగాక మీరు కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, లెఫ్ట్లో మీకు ఒక ఫుట్పాత్ లాగా ఉంటుంది. ఆ ఫుట్పాత్ దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం నా కళ్ళతో నేను చూసాను. ఒకళ్ళు ఒక జెండా పెట్టారు. ఫస్ట్ ఒక ఆవిడ, ఒక వేరే మతానికి చెందిన ఆవిడ ఓకే పెట్టి అక్కడ నెమ్మదిగా వాళ్ళు ఆక్యుపై చేసి ఈరోజు అది ఒక పెద్ద, అంటే మసీద్ అని కాదు, అదేంటో వాళ్ళు అన్ని గుడ్డలు కట్టి అంతా చేస్తారు కదా, ఒక సమాధి లాగా దర్గా టైప్ లాగా చేసి దీపాలు పెట్టి ఇప్పుడు అక్కడ భజనలు చేస్తారు, అన్నీ చేస్తారు. నేను అనేది అది యాక్చువల్గా నడవడానికి పెట్టిన ఫుట్పాత్ మీద చేశారు. అది అక్కడి నుంచి కొంచెం మళ్ళీ అలా ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు ఒక 2 కొట్లు పెట్టుకునే 3 కొట్లు పెట్టుకునే ఒక స్థలంగా తయారైంది. మరి ఇట్లాంటివి ఎందుకు మీరు తీయరు? నేను అనేది, ఒక గుడి మీరు తీయాలనుకున్నారనుకోండి, మీరు వాళ్ళ పర్మిషన్ అడిగి మీరు వేరే జాగా చూపించి దాన్ని అక్కడ షిఫ్ట్ చేసే అవకాశం ఉందా చూడండి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి పెట్టచ్చుగా. ఇప్పుడు మీకు టెక్నాలజీ పెరిగిందిగా, కూలగొట్టడం ఎందుకు? ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా ఏ మతం వాళ్ళైనా మనకు అనవసరం అండి. అది క్రిస్టియన్సా ముస్లిం, ఇప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు. మీరు కనుక గమనించండి, హైదరాబాద్లో మీకు చాలా చోట్ల ఈ ఏమంటారు వీటిని ఫ్లైఓవర్స్ కట్టినా లేకపోతే కొన్ని చోట్ల అసలు మీకు మెట్రో రాకుండా కొన్ని ఏరియాస్లో ఒక మతం వాళ్ళు చేశారు, అవునా కాదా? అవును. తర్వాత వాళ్ళ స్థలం ఇంత పిసరు ఇలా అడుగు కూడా ముట్టుకోలేదు జిహెచ్ఎంసి, కానీ వేరే వాళ్ళ గుళ్ళు కూల్చేసిన సంఘటనలు నేను చూసా. వేరే వాళ్ళని మాత్రం కొట్లు తీయించేసిన సంఘటనలు చూసా. వాళ్ళది ఒక్క కొట్టు పోలా. మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే కొన్ని ఏరియాస్ నేను మీకు చెప్తా, అవునా కాదా? ఏమంటారు అవి? ఆ ఏరియాస్ ఏమంటారు? చాలా ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుందో హిందువులతో కలిసే ఉంటారు వాళ్ళు, చాలా ఏరియాస్ మీకు అట్లా ఉన్నాయి. నేను అదే విధంగా మీకు రోడ్ నెంబర్ 12లో ఒక శ్మశాన వాటిక ఉంది హిందువులది. ఓకే. అది ఆఫ్ లైట్ నేను చూసా. ఇదివరకు నేను రెగ్యులర్ ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అటు వెళ్ళేదాన్ని. ఆఫ్ లైట్ నేను చూస్తే సడన్గా రేకులు వచ్చేసాయి. ఒక ప్లేస్, ఇప్పుడు మీకు ఒక ఎంట్రీ ఉంటుంది కదా, ఒక శివుడి ఇది ఉండి ఆ కమాన్ లాగా ఉండి లోపలికి వెళ్తాం. ఇప్పుడు అక్కడ ఆ గేట్ మూసేసి వేరే చోట గేట్ ఓపెన్ చేశారు. ఇది ఎవరు చేశారు? జిహెచ్ఎంసి చేసిందో ఎవరు చేశారు? తర్వాత గేట్ పక్కన ఒక వ్యాపారికి పళ్ళ దుకాణం పెట్టుకోవటానికి ఇచ్చారు. అతను హిందువులాగా లేడు. సో మీరు ముస్లిమ్స్ ఉండే దర్గాస్ దగ్గర కానీ ఎక్కడైనా హిందువులకి ఏదైనా చిన్న జాగా ఇప్పించగలరా జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఎందుకు పెట్టారు అక్కడ? ఒకవేళ హిందువులు పెట్టినా తప్పేగా అక్కడ. ఇప్పుడు ఆ జాగా ఎంత కబ్జా అయిందో తెలీదు. నేను అనేది, ఈ మధ్యన హిందూ శ్మశాన వాటికలన్నీ మీరు తీసుకుని ఎవరైతే అంటే ఈ నాకు తెలీదు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా, లేదు మాధవీలత గారు లాంటి వాళ్ళు, వాటిని కొలతలు వేయాలి. ఎంతెంత కబ్జా అయింది, ఏ రకంగా చేశారు.
ఇప్పుడు మీరు శ్మశానాలు మార్చినప్పుడు మీరు ఎవరిని అడిగి చేస్తున్నారు? అది ఎవరి కింద ఉంటుంది? అది గవర్నమెంట్ కిందకు ఉంటుందా? ఇప్పుడు ఇది కబరిస్తాన్లు అంటాం వీళ్ళవి, ముస్లిమ్స్వి. అవి ఎవరి కింద ఉంటున్నాయి? ఎవరి అండర్లో ఉంటున్నాయి? గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు కడుతున్నాము మనం? తర్వాత క్రిస్టియన్స్ ఎవరి కింద ఉంటున్నాయి? ఇవన్నీ లెక్కలు తేలాలి. ఓకే. తేలాలా అక్కర్లేదా? రైట్. ఇప్పుడు మీరు అన్ని మతాలు సమానం అండి, కానీ కొన్ని మతాలు ఎక్కువ సమానం అనడానికి లేదుగా. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు అన్నారు, ఓవైసీ గారు కాలేజీ ఉంది కదా చెరువులో, అది కూల్చేస్తాము ఈ ఏడాది అన్నారు. కూల్చలేదు. మొన్న అంటాడు ఆయన ఒక మెసేజ్, అదే ఒక ఇదిలో, మీకు ఎందుకు అంత దాని మీద మీకు అంత క్యూరియాసిటీ, అదే చేయించాలని ఎందుకు అడుగుతున్నారు, అది కూల్చాలని అని అడుగుతాడు ఆయన. అది చాలామందికి వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారని. సరే, ఉచితంగా నేను కూడా ఒకటి పెడతానండి, ఒక కాలేజీ పెట్టేస్తాను, మీరు ఊరుకుంటారా? నేను అనేది మీకు ధైర్యం ఉండాలి. మీరు ఒకళ్ళని ఎక్కువగా చూసి ఒకళ్ళని తక్కువగా చూస్తేనే గొడవలు వస్తాయి. అది చెయ్యకండి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. మీరు అన్ని మతాలని సమానంగా చూడండి. అన్ని మతాల వాళ్ళ ఏమంటారు నమ్మకాలను మీరు సమానంగా చూడండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఈవెన్ మీరు క్రిస్టియన్కి సంబంధించిన స్కూల్స్ కావచ్చు, వాళ్ళ చర్చిలు కావచ్చు, చాలా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే. మీరు గమనించండి, ఇది నేనేమి నా సొంతంగా చెప్పట్లే, నేను గమనించాక మీకు చెప్తున్నా. అవన్నీ కూడా కొలతలు వేయగలరా మీరు? ఓకే, వీళ్ళ జాగా ఎంత, ఇంతేనా, ఎక్స్టెండ్ చేశారా అనేది మీరు చేయగలరా? కొన్ని హిందూ టెంపుల్ని మీరు మీ ఇష్టానికి మీరు కూల్చేస్తారు, తీసేస్తారు, వీళ్ళు గొడవ చేశారంటారు. హిందువులకి ఐకమత్యం లేదు నన్ను అడిగితే. నేను ఇది ఒక హిందువుగా మాట్లాడటల్లా, ఒక పౌరురాలాగానే నేను చెప్తున్నా. ఇందులో నాకు ముస్లిమ్స్ తక్కువ లేదు, హిందువులు ఎక్కువ లేదు, క్రిస్టియన్స్ అంతకంటే తక్కువ లేదు. అందరినీ ఈక్వల్గా చూడమని అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏదైతే, అది పెద్దమ్మ తల్లి అంటే ఆ పెద్దమ్మ తల్లి గుడి అనుకుంటారు, కాదు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న గుడి. సరే, చిన్న గుడ పెద్ద గుడ కాదు, అది నమ్మకం. అక్కడ వాళ్ళకి కొన్ని తరాలుగా వస్తుంది ఆ గుడి. సో ఆవిడ అంటుంది, విగ్రహం దొంగిలించారు, మాకు ఆ విగ్రహం కావాలి, మేము సొంతంగా చేయించుకున్నాం, అదే విగ్రహం కావాలి మాకు, ఆ గుడి అక్కడ కట్టించారు. లేకపోతే మా కుటుంబం అందరం కలిసి మేము సామూహికంగా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతూ ఉంటాం. బండి సంజయ్ గారు వచ్చి మాట్లాడారు, జరిగింది ఇది. సో ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసీ ఇవ్వాలి. ఈ పని జిహెచ్ఎంసీ చేసిందా, ఎవరు చేశారు, ప్రైవేట్ వ్యక్తులు చేశారా, దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి కదా. ప్రభుత్వం తప్పు లేకపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ప్రభుత్వానికి తెలియకుండా ఎవరైనా అధికారులు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. సో ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనేది తెలియాలండి. ఇది చిన్న విషయం కాదు. కాబట్టి హిందువుల మనోభావాలకి మీరు విలువ ఇవ్వాలి అని మనం ప్రభుత్వాలకు చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ.